పరమగీతము 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. చాలు. నా ప్రియురాల అంటే ఎవరిని గురించి ఈ మాట? చాలామంది క్రైస్తవేతరులు అంటే క్రీస్తుని నమ్మని వారు ఈ పుస్తకం మీద రకరకాల భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఈ పుస్తకంలో బూతులు కూడా ఉన్నాయని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. సొలొమోను తన ప్రియురాలికి రాసుకున్నటువంటి పాట ఇది. ముందు విమర్శించే వాళ్ళు అర్థం చేసుకోవాలి. సొలొమోను తన ప్రియురాలకు రాసుకున్న పాట, అది కూడా లోక సంబంధంగా రాసి ఉంటే మనం చెప్పుకునే వాళ్ళం కాదు. దైవ సంబంధంగా ఈ పాటకు ఏమని పేరు పెట్టాడంటే పరమగీతం అని పెట్టాడు. అంటే పరలోకానికి సంబంధించిన పాట. ముందు అది అర్థం చేసుకోవాలి. పరమగీతం అనగానే తప్పు పడటానికి లేదు. పరలోకానికి సంబంధించిన పాట ఇది. పరలోక సంబంధమైన పాట అది. వాస్తవానికి ఆయన ప్రియురాలి ప్లేసులో మనం సంఘాన్ని పెట్టుకొని అప్లై చేసుకొని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి తప్పుగా అనిపించదు. ఇది పెద్ద బూతు పుస్తకం కూడా అనిపించదు మనకి. పరిశుద్ధులకు అన్నీ పరిశుద్ధములే, అపవిత్రుడికి మంచి కూడా అపవిత్రమైందే. ఈ మధ్యాహ్నంలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ప్రియురాలి ప్లేసులో మనం సంఘాన్నే చూద్దాం, సొలొమోను ప్లేసులో యేసు ప్రభునే చూద్దాం. ఎవరిన్నైనా అనుకోనియండి. ఇప్పుడు ప్రియురాల అనే దగ్గర సంఘం పెట్టి చదవండి. నా సంఘమా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. నా సంఘమా, నీవు అధిక సుందరివి. అందం అనేది ఏమండి పుట్టుకలో వచ్చిన శరీర సంబంధమైంది కాదు. కొంతమంది అందంగా ఉంటారు కానీ బుద్ధులు బాగోవు. తోలు ఒకటి తెల్లగా ఉంటే సరిపోదు, బుద్ధి కూడా ఉండాలి పరిశుద్ధంగా. వింటున్నారు నా మాట? లోకం దృష్టిలో మనుషులు తెల్లగా అందంగా ఉంటే ఒకవేళ మెచ్చుకుంటారేమో కానీ ప్రభు కావలసింది శరీర తెలుపు కాదు, మనసు తెలుపు కావాలి, మనసు పరిశుద్ధత కావాలి. నాకు తెలిసినోడు ఒకడు, నేను విజయవాడ వెళ్తున్నా, చాలా అందంగా ఉన్నాడు, సినీ హీరోలాగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు. ఓ హోటల్ దగ్గర ఆగాడు. కానీ అతను చూసిన తర్వాత ఇంత లేకోళ్ళు కూడా ఉంటారా అనిపించింది. లేకిగా తినటం, లేకిగా వ్యవహరించటం. మనిషి తోలైతే తెల్లగా ఉంది కానీ గుణం బాగాల. అర్థమవుతుందా? అలా అని చెప్పి నల్లటోళ్ళు ఏదో గుణవంతులు అని చెప్పట్లా. అందరే దొందే. అందం శరీరానికి సంబంధించింది కాదు. ఇక్కడ అన్నాడు కదా, నా ప్రియురాల, నీవు అధిక సుందరివి. అంటే నేను ఊహించలేనంత అందం నీకుంది, వర్ణించలేనంత అందం నీకుంది, అభినయించలేనంత అందం నీకుంది అని
సొలొమోను తన ప్రియురాలతో అంటున్నాడు. సరే, అది పక్కన పెడదాం. దేవుడు కూడా సంఘాన్ని అలా అనాలి. ఏమనాలి? నా సంఘమా, నీవు అధిక సుందరివి. నీ శరీర సౌందర్యంతో కాదు, నీ శరీర సౌందర్యంతో కాదు, నీ గుణగణాలతో నన్ను ఆకట్టుకున్నావని చెప్పాలి ఆయన. అందాన్ని చూసి స్నేహం చేస్తే మోసపోతాం. అందాన్ని చూసి ఏమంటే సంబంధాన్ని కలుపుకుంటే మోసపోతాం. అందాన్ని చూసి మనం ముగ్ధులం అయిపోతే చివరికి దెబ్బతింటాం. శరీర సౌందర్యం ప్రభు ఎప్పుడు కోరడు. ఆయన మరి ఏం కోరతాడు? ఆత్మ సౌందర్యం. ఏ సౌందర్యం? సంగమా, నువ్వు ఆత్మలో అందంగా ఉండాలి. శరీరం బాగా అందంగా పెంచుకుంటున్నావు, కానీ ఆత్మ అందవికారం అయిపోయింది. ఆ సంగతి నువ్వు గమనానికి తెచ్చుకున్నావా? జ్వరం వస్తేనే మనిషి చిక్కిపోతాడు, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, అందం పోయిద్ది, శరీరం నలిగిపోతుందని అద్దంలో చూసుకుంటాం. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ ఇచ్చుకొని మరలా దీని అందాన్ని పెంచుకుంటాం. మరి లోపల ఆత్మ, అది ఎప్పుడైనా కనిపించిందా? నీకు ఒక ఆత్మ ఉందని. ఆ ఆత్మ నీ శరీరమే. అర్థమవుతుందండి? ఆత్మ ఉంటేనే శరీరం పచ్చకుండేది. ఆత్మ వెళ్ళిపోతే ఎండిపోతుంది. నా మాట వినండి. శరీరాలు పోషించుకున్నంతగా ఆత్మను ఎవడు పోషించుకోవట్లా. శరీరానుసారమైన జీవితం కలిగిన వారు ఆత్మానుసారంగా జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకోవట్లా, ఆత్మానుసారంగా ముగిద్దాం అనుకోవట్లా. ఇంకా ఏమంటున్నాడు? నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. కళంకం, మచ్చలేదు, మలినం లేదు. ఏమండి, వెతికే కొద్దీ మనలో మచ్చలు కనపడతాయి. ఇటు చూడండి, ముఖం మీద మచ్చ వచ్చింది అనుకో, ఏదో ఆయింట్మెంటో క్రీమో రాస్తే మచ్చపోతుంది. బ్రతుకులోనే మచ్చ ఉందనుకో, కళంకం ఉందనుకో, నీకు నువ్వుగా ఓపెన్ అయి ఒప్పుకొని విడిచిపెట్టిందాకా నేను ఎన్ని బోధలు చేసినా కూడా సరి చేసుకోలేవు. కళంకం, మచ్చలేని వాడిగా ఉండాలంటే అంశం ఏంటి? కళంకము లేని వారిగా. సంఘం ఎలా ఉండాలంటే కళంకము లేని వారిగా ఉండాలి. కళంకం అంటే అర్థం ఏంటి? మచ్చ లేనోళ్ళు, మలినం లేనోళ్ళు. బాయ్ విను, ఏమి లేనోళ్ళు? మలినము లేనోళ్ళు, అపవిత్రత లేనోళ్ళు. పవిత్రత కలిగి ఉండాలి. మనలో వెతికే కొద్ది అపవిత్రత, కళంకం. పావురమా, నిష్కలంకురాల. పావురం ఎలాంటిదంట? నోరు తెరిచి చెప్పు. పావురంలో కఠిన స్వభావం ఉండదు, పావురంలో మలినం ఉండదు. ఎంత నిష్కళంకంగా ఉంటుందో సంఘం కూడా అలాగనే ఉండాలి. నీలో చాలా మచ్చలు, మలినం చూపిస్తున్నారు జనం. కళంకం కనపడుతుంది. ఇప్పుడు మామిడికాయల సీజన్ ఉంటుంది, మీకు తెలుసో తెలియదో. మామిడికాయకి డాగు వచ్చింది, మచ్చ. ఒకవేళ మచ్చగలిగిన ఆ కాయనే మనం తీసుకున్నాం అనుకో, ఇన్ కేస్ మనం దాని వరకు తొలిచి తీసిన కాయ అంతా ఎట్లుంటుంది? డాగు కాయ ఎట్లుంటుంది? మచ్చగలిగిన కాయ ఎట్లుంటుందండి? రుచి మారిపోద్ది, కాయ అంతా పాడైపోద్ది.
పులిసిపోద్ది, ఆ స్మెల్ పోదు. కొంచెమే కదా మచ్చ అని చెప్పి ఆ కాయలో ఉంటే కాయంతా పాడైపోయింది. నీలో నాలో కొంచెమే కదా కళంకం అనుకుంటే ఆత్మ సౌందర్యం లేకుండా పోయాం, వికారం అయిపోయాం. వికృత చేష్టలు, వికృత మాటలు. కొన్నిసార్లు అనిపిస్తుంది నీకు నువ్వే నచ్చవు, నీకు నువ్వే ఏంది నా లైఫ్, నేను ఇంత దిగజారిపోతున్నాను, నేను ఇలాంటి భావన కలిగి ఉన్నాను, ఇలాంటి మాటలు అని నీకే విరక్తి పుట్టిద్ది, విరక్తి పుట్టిద్ది. నిన్నే ఒక మామిడికాయలాగా పోల్చుకో. డాగుపట్టిన మచ్చగలిగిన కాయ అంతటిని పాడు చేస్తుంటే ఆ కొంచెం పాపం నీ జీవితాన్ని, ఆ కొంచెం ఆలోచన నీ జీవితాన్ని, ఆ కొంచెం తొందరపాటు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ కొంచెం కూడా తీసేసుకో. దేవుని సంగమా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, కళంకం లేనివారు ఎట్లుంటారో కొన్ని మాటలు మీకు నేను చెప్పాలి. కళంకము లేనివారు ఎట్లుంటారు, మచ్చలేనోళ్ళు ఎలా ఉంటారు, మలినం లేనోళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఉంటారండి? చేసొచ్చి ఎరగనట్టుగా ఉంటారా? ఎవరికి కనపడదులే అనుకుంటారు, దేవుడు కనిపెడతారు. ఎవరికి తెలియదులే అనుకుంటారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా అదిగో నిర్దోషమును నిష్కళంకము, అంటే కళంకము లేనిది. బాగా వినాలి రెఫరెన్స్లన్నీ. కళంకము, నిష్కళంకము. కళంకము వేరు, నిష్కళంకము వేరు. అంటే మలినము లేనిదిగా, మచ్చలేనిదిగా. కళంకము, నిష్కళంకము, నిష్కళంకమగు మచ్చలేని గొర్రెపిల్ల వంటి. వినండి, ఎట్లా చదవండి. మచ్చలేని గొర్రెపిల్ల వంటి, మలినం లేని. మనమందరం మలినమే. ఏం పట్టుకున్నావో, ఏం తాకావో, ఏం చూసావో, ఎక్కడ పొర్లావో, ఎక్కడ దొరిలావో, మలినమే. నిష్కళంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగరా. ఇటు చూడండి, కళంకం లేనోళ్ళు ఎట్లుంటారు? యేసు రక్తములో కడగబడి ఉంటారు. స్తోత్రం చెప్పండి. ఎలా ఉంటారండి? నీకు ఇంకా పవిత్రత రాలేదంటే, నీకు ఇంకా పరిశుద్ధత రాలేదంటే యేసు రక్తాన్ని కాలదంటున్నావేమో. ఆయన రక్తంలో కడగబెడితే నువ్వు ఎంత శుద్ధుడుగా ఉండాలి. ఆయన రక్తంలో కడగబెడితే మలినం పోవాలి. ఇంకా ఎందుకు ఉంటుంది నీకు? ఇంకా ఎందుకు ఉంటుంది? కాలుకి అశుద్ధం, మలినం అంటింది అనుకోండి, కడుక్కుంటావా? అంతే ఉంచుకుంటావా? ఎందుకని? అది అశుద్ధం అని తెలుసు. అవునా కాదా? అది అలాగనే ఉంటే మనకి కూర్చునే ప్రదేశంలోనూ ప్రజలకి అది ఇబ్బంది, వాసన. నీలో కూడా కళంకం ఉంటే, ఏముంటే అంటే మచ్చ, మలినం, ఉండకూడనిది ఉంటే దేవుడికి ఎంత కంపు కొట్టిపోతావో. నీ బ్రతుకు నీకు అసహ్యం అనిపించలేదా? ఇటు చూడండి, నేను ఒక క్వశ్చన్ స్ట్రైట్గా అడుగుతున్నా. నేను ఎందుకు బతుకుతున్నాను అనిపించింది ఎప్పుడన్నా? ఇప్పుడు చెప్పండి. కళంకం లేని వారు ఎట్టుంటారు? మచ్చలేనుడు ఎట్టుంటాడు?
ఏమండి పూరీలు తింటాడా? యేసు రక్తములో కడగబడిన వాడిగా ఉంటాడు. మరి మీరు కడగబడ్డారా? బట్టలు మురికైని రోజు ఉతుక్కొనేకి వేసుకునేది అది తెలుసు. దేహం వాసన వస్తుంది, స్నానం ఆడతాం, అది తెలుసు. పాపంతో కంపు కొడుతున్నావే, అది తెలియట్లేదా? అది తెలియట్లేదు నీకు? మరి దాన్ని దేంతో కడుక్కోవాలి చెప్పు? ప్రభువు భోజనం పెడతాం ఇక్కడ, యేసు రక్తంలో కడగబడాలిగా. తీసుకోకపోవటంలో ఆంతర్యం ఏమిటి? మళ్ళీ తప్పు చేయాలని సరి చేసుకునే బుద్ధి లేక, ఇంకా లోకం మీద మమకారం జావక, అమ్మో ఏదో శిక్ష వచ్చి పడిద్దంటే నువ్వు ఏదో తప్పు చేయాలనే ఉద్దేశం. ఎన్నున్నాయండి? యేసు రక్తం తీసుకోపోవటానికి వంక నేర్చినామా, బొంక నేర్చిందని. నిన్ను పవిత్రపరిచేది, నిన్ను మలినం లేకుండా చేసేది, నీకు మచ్చ లేకుండా చేసేది నజరేయుడైన యేసు రక్తం ఒకటే. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆ యేసు రక్తాన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే, ఏమండి, కాలదంతున్నారంట. కాలదంతున్నారు. ఆ మాట కూడా మీరు చదవండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 29వ వాక్యం. ఏమిటండి? లేదా? ఇట్లుండగా దేవుని కుమారునా లేకపోతే రక్తం అని ఉందా? ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి. ఇటు చూడండి, అంటే దేవుని కుమారుడంటే చెప్పాలి. దేవుని కుమారుడంటే వాక్యమే. చాలామంది మతోన్మాదులు, ఈ మాట వాడుతున్నానని ఏమనుకోవద్దు, ఏమండి, కుల గర్వం బట్టి, మతం బట్టి యేసు వాక్యాన్ని కాళ్ళతో దొక్కుతున్నారు. ఏమైతో విను చదువు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రులుగా ఎంచబడునో మీకు తోచును. ఆలోచించావు ఎప్పుడైనా? బైబిల్ చించుతున్నావు, కాళ్ళతో తొక్కుతున్నావు, యేసు రక్తాన్ని అవమానపరుస్తున్నావు, నీకు ఎంత ఎక్కువ శిక్ష ఉంటుందో ఒకసారి వాక్యం చెప్తుంది, గమనించు. ఇప్పుడు ఏం కాలేదని అనుకుంటున్నావేమో. మీ అందరిని జల్లెడ పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. యేసు రక్తాన్ని వద్దనుకుంటున్నావా నువ్వు? దేన్ని? యేసు రక్తాన్ని. ఒక కారణం చెప్పండి, ఒక కారణం చెప్పండి ఎందుకు నువ్వు యేసు రక్తాన్ని తీసుకోవట్లేదు. అంటే తప్పు చేయాలనే ఉద్దేశం నీకుందా? తప్పుని ఒప్పుకొనని ఉద్దేశం ఉందా? ఏదో ఉంటేనే నువ్వు తీసుకో. అప్పుడు నీకు మతోన్మాదికి తేడా ఏముంది? వాడేమో కాళ్ళతో తొక్కుతున్నాడు, నువ్వేమో తీసుకోకుండా సరి చేసుకోకుండా యేసు రక్తాన్ని కాలదంతున్నావు. అందుకే దైవజనులు లేసన్న గారు చక్కని పాట అందించారు, చూడండి. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన
రక్తము. కొట్టాలి చప్పట్లు. కొట్టండి. దారి ఆమేన్. యేసు రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. గౌరీ కొట్టాలి. ప్రతి ఘోర పాపాలు మనస్సాక్షిని శుద్ధి చేయగలిగిన రక్తమైన రక్తం. ప్రతి ఘోర పాపమును అడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును అడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగే చెమట రక్తముగా మారేనే. బహు దుఃఖములో మునిగే చెమట రక్తముగా మారేనే. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. ఆయన రక్తాన్ని కాలదంటున్నావు. ఆయన రక్తాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నావు. మచ్చ తెచ్చి పెట్టుకుంటున్నావు. మలినమైపోతున్నావు. ఆయన రక్తం వద్దు అనుకుంటున్నావు. చివరికి ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని రుచి చూసి, రుచి ఎరిగి, రుచికి అలవాటు పడి యేసు రక్తం చేదైపోయింది నీకు. ఏమంటే అర్థమైంది నా మాట? ఆ బల్ల దగ్గరకు రాగానే, బల్లను సమీపించగానే మన బ్రతుకును సరి చేసుకున్నావా? నీది నిజమైన మార్పు. నేను తర్వాత చేసుకుంటాను, తర్వాత తీసుకుంటాను, ఈసారికి నా పరిస్థితి బాగాలేదని వాయిదా వేస్తున్నావంటే ఏదో ఉంది. సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ ఈజ్ ఇన్. అక్కడ ఏదో ఉంది, నీలో ఏదో ఉంది. కళంకము లేకుండా ఉండాలి. కళంకము లేని వారు ఎట్టుంటారంట? యేసు రక్తాన్ని స్వీకరిస్తారు. యేసు రక్తంలో కడగబడతారు. యేసు రక్తాన్ని తాగుతారు. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. బాబు, కళంకము లేని వారు ఎట్టుంటారంట? యేసు రక్తానికి లోబడతారని రాసుకోండి. యేసు రక్తానికి కడగబడతారు. యేసు రక్తం చులకొనగుందా మీకు? యేసు రక్తం తాగుతూ కూడా బలహీనత కలిగి ఉంటున్నావు. యేసు రక్తాన్ని స్వీకరిస్తూ కూడా
కాలదనుకుంటున్నావా జీవితాన్ని? నీకు విలువకరంగా అనిపించట్లేదా నీ జీవితం? ఆయన రక్తంలో దయ్యాలు పోతాయండి. యేసు రక్తమే జయం అనండి. యేసు రక్తమే జయము అనంటే దయ్యాలకు కూడా భయం. నీకు యేసు రక్తం అన్నా భయం లేదు, నీ రక్తం అన్నా భయం లేదు. పోతే పోయింది, యాదవ ప్రాణం, ఉంటే అంత పోతే అంత అంటుంది. కొట్టురా, కొట్టి చంపేయి అంటుంది. ఆ రక్తం విలువ తెలియపరుస్తాడు నీకు. మాట వేరు అక్కాయ్, మాట వేరు. సావు మీద పెడితే తెలిసిద్ది. పాస్టర్ గారండి నా కోసం ప్రార్థన చేయండి, నాకు బతకాలనిపిస్తుందని అంటావు. ఇందాకేమంది? యదవ ప్రాణం, ఉంటే అంత పోతే అంత అని అన్నావు. జబ్బును పడితే కాదు, మంచాన పడితే కానీ జీవితం విలువ తెలియదు దేవుడికైనా. ఒకటి, కలంకము లేని వారు ఎట్లుంటారంట? యేసు రక్తంకి లోబడతారు, లేదా యేసు రక్తంలో కడగబడతారు. ప్రతిసారి మలినం అవుతున్నావు, ప్రతిసారి వస్త్రం మురికవుతుంటే ఉతుక్కోట్లా. మలినమైన ప్రతిసారి యేసు రక్తం ఉందని మర్చిపో మాకు. అలానే ప్రతిసారి ఏమండి, ఈ గుడ్డలు కూడా, ఈ బట్టలు కూడా ఉతికే కొద్ది ఏమవుతుందండి? చెప్పాలా? అంతే, చినిగిపోతాయి, చీకు పడతాయి. బట్టలు మెతకిచ్చేస్తాయి. పాపం ప్రతిసారి చేసావనుకో చీకు పడిపోతావు, చినిగిపోతావు. ఏమవుతుంది? బట్ట పారవేయబడిద్ది. పాత బట్టలే ఇప్పుడు చూపించండి. మన జీవితం కూడా ఏమండి చినిగిపోయిన బట్ట లాంటిదే. ఆ మాత్రం తెలియకుండా ఉన్నావా? యేసు రక్తం ఉంది కదా అని ప్రతిసారి పాపం చేసి కడుక్కుంటావా? ఇంకొకసారి చేయకుండా నిలబడాలి, లేకపోతే బట్టలాగానే మాసిపోతావు, బట్టలాగానే పారవేయబడతావు. బాగా అర్థమైనట్టుంది బట్టల భాష. ఏమండి, రెండో మాట చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, అదిగో అంటే కళంకము లేనిది, మచ్చలేనిది, డాగులేనిది, మలినం లేనిది, తండ్రి ఎదుట నిష్కలంకమైన భక్తి ఏమిటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుట. ఇది అందరూ చేస్తున్నారు. ఇది చూడండి, మొన్న ఫ్లడ్ విజయవాడలో వరద వచ్చిందంటే అందరూ సహాయ నిధులు పంపించారు. చాలా మంచి మనసు కలిగిన వాళ్ళు. మన వంతుగా మనం కూడా పంపించాం. అర్థమవుతుందా? అది అందరు చేసే పని, అన్ని కులాల వాళ్ళు చేసిందే. సహాయ నిధులు పంపించవచ్చు, అన్ని కులాల వాళ్ళు పంపిస్తున్నారు. మంచిదే, మంచి భక్తే, మంచి ప్రేమే. అసలు మెలికి ఎక్కడ ఉంది? ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా, రాశాడు చూడు, చదువు. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను, చప్పలు కొట్టి కనపరచండి గట్టిగా, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యం. మా వింటున్నారమ్మా? ఇదిగో ఒక 10,000 ఎవరికైనా ఇస్తాం. 10,000కు మించిన సరి చేసుకునే బ్రతుకు ఇది. మనిషి చేయలేని ఇదే. తనను తాను మచ్చ లేకుండా, మలినం లేకుండా కాపాడుకోలేకపోతున్నాడు. ఎవడేం చేస్తాడు సహాయం?
అడుక్కునేవారు వస్తే జాలి కలిగి మనకున్నవి పెట్టట్లేదా? పెట్టాలి, దీనులకు పెట్టాలి, మంచిదే. అంత మంచి మనసున్న నీవు నిన్ను నువ్వు పాడు చేసుకోకూడదుగా, నిన్ను నువ్వు పాడు చేసుకోకూడదుగా. పాడు ఆలోచనలతో, పాడు బ్రతుకుతో నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో, కాపాడుకో. రెండవది, కళంకము లేనివారిగా ఉండాలంటే తనను తాను మాలిన్యం నుంచి కాపాడుకోవాలి. ఇహలోక ఇదిగో లోక సంబంధమైన వాటి నుంచి కాపాడుకో, లోక సంబంధమైన ఆలోచనల నుంచి కాపాడుకో, లోక సంబంధమైన అపవిత్రత నుంచి కాపాడుకో. అర్థమవుతుందండి? అది కళంకం లేనోడు ఏం చేస్తాడు? లోకం నుంచి కాపాడుకుంటాడు, లోక ఆశల నుంచి కాపాడుకుంటాడు. లోకాశలు లాగుతున్నాయి, లోకం లాగుతుంది. ఇక్కడ ఉన్నావు కానీ అమ్మ ఎరగనట్టుకున్నావు మనిషివి. ఆశలన్నీ లోకాశలే. అర్థమవుతుందా? ఆశలు రేపే సుందర దేహం, మట్టి బొమ్మవో చెల్లెమ్మ. పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అవునా కాదా? పందికి బంగారపు కమ్మి పెడితే దాని విలువ దానికి తెలిసిద్దా? ఈరోజు అంతే ఉన్నాం. లోకం లాగుతుంది, శరీరం లాగుతుంది, శరీరం కోరుకుంటుంది. మచ్చలేని వ్యక్తి ఉన్నాడంటే అది యేసుక్రీస్తే. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మచ్చలేది చూపించినా కూడా కనపడదు ఆయనలో. కావాలని మచ్చ పెడుతున్నారు కానీ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వంశాలు, వాళ్ళ బ్రతుకులు నిర్మూలమైపోతున్నాయి. యేసు లాంటి క్యారెక్టర్ లేని వాడు కూడా యేసుక్రీస్తుని అంటున్నాడు, వాడు కుటుంబం నాశనం అయిపోతుంది. ఆయనతో పోల్చుకోవటానికి ఆయన కాలి గోటి మట్టికి కూడా సరిపోరు. ఆయన పవిత్రత కింద, ఆయన ఓర్పు కింద, ఆయన సహనం కింద, ఆయన ప్రేమ కింద, ఆయన త్యాగం కింద పనికిరాని వెధవులందరూ ఆయన మాట్లాడుతున్నారు. కళంకం లేని వ్యక్తి ఉన్నాడంటే యేసయ్యే. అందుకే నేను ఆయన ఆరాధిస్తున్నాను, ఆయన నేను వెంబడిస్తున్నాను. నాకు రోమాలు నిక్కబొడుచుకుంటే యేసయ్యను గురించి చెప్పాలంటే. ఎవడు నీకు మాదిరి అంటే నా మాదిరి యేసు ప్రభు. నా మాదిరి, నీ మాదిరి ఎవరు? నీ మాదిరి శరీర కోరికలు, లోకపు ఆశలు. మనిషిని చూడగానే లాగిద్దంట. అయస్కాంతాన్ని చూస్తే ఇనుము లాగినట్టు తాగుబోతోడికేమో బాటిని చూడగానే మనసు లాగిద్ది. తిరుగుబోతోడికేమో అయస్కాంతం ఇనుము లాగినట్టు ఆడవాళ్ళకి మగోళ్ళకి ఆడవాళ్ళు లాగుతూ ఉంటుంది. డబ్బు పిచ్చోడికి డబ్బు మనసు లాగుతుంటుంది. కోరికలు పిచ్చోడికి కోరికలు లాగుతూ ఉంటుంది. అరే నేను కళంకం అయిపోతున్నానే. ఒక్క ఆకాను ఉంటేనే అపజయం వచ్చిందంటే యెహోషువకి. ఇక్కడ ఎంతమంది ఆకాన్లు ఉన్నామో, ఎంతమంది ఉన్నామో, డాగులు, మచ్చలు, కళంకం, మలినం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నామో. నేనేదో గొప్పోడు అన్నట్టు చెవట్లా, మీతో కలిపి చెప్తున్నా. ఎంతమంది ఉన్నామో సరిదిద్దుకోవాలా. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద ఎర్త్. భూమి మీద ఎవడు కూడా పర్ఫెక్ట్ లేడు. యేసుక్రీస్తు వారికే ఆ మాట చెందుతుంది. ఖచ్చితమైన వాడు, నిక్కచ్చితమైన వాడు యేసు ప్రభువారే. కొట్టు చప్పట్లో. యేసు ప్రభువారే. ఇంకా గట్టిగా కొట్టొచ్చుగా, బలముగా కొట్టొచ్చు కదా.
హల్లెలూయా. 2 సంగతులు చెప్పాను. కళంకము ఏమంటాడు చూడండి, కళంకము లేనివారుగా ఉండాలంటే ఒకటి, ఎప్పుడు యేసుక్రీస్తు రక్తాన్ని మనం లోబడాలి, కడగబడాలి, యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి. 2, లోక మాలిన్యం మనకు అంటకుండా చూసుకోవాలి, కాపాడుకోవాలి. లాంగ్ అయినా మాట రాసుకో, లోక మాలిన్యం మనకు అంటకుండా కాపాడుకో. రోడ్డు మీద వెళ్తుంటే అశుద్ధాన్ని కావాలని తొక్కుతావా? పక్కకి వెళ్ళిపోవు. బురదగుంటుంది కావాలని పడతావా? తొక్కుతావా? బురద ఎవరైనా అంటించుకుంటారండి బురదని. మరి ఇన్ని నీతి సూక్తులు నీకు తెలిసే, ఇంత జాగ్రత్త నీకు తెలిసే, లోక మలినం ఎందుకు అంటించుకుంటున్నావు? సంగమా, పరమగీతములో చెప్పాడు కదా, ఏమని? సంగమా, నా సంగమా, నీవు అతి సుందరివి. ఇంకా ఏమన్నాడు? నీలో కళంకమేమియో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. సొలొమోను తన ప్రియురాలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నిన్ను గురించి నీ భర్త ఇస్తాడు సాక్ష్యం. నిన్ను గురించి నీ భార్య ఇచ్చింది సాక్ష్యం. అయ్యా, సాక్ష్యాలు లేని వాళ్ళందరం ఏడే ఉన్నాం, కళంకం లేనట్టుగా కూర్చున్నాం, నిష్కళంకురాల్లాగున్నావు, గాజు పోస తీసేసి రంగులు బట్టలు తీసేసి తెల్లని వస్త్రాలు వేసుకొని కూర్చున్నాం. ఆదివారపు భక్తులు. అర్థమైందా? రంగుల ఆకర్షణలే విత్తనాలాయేనా, రాకాసి మోకాల స్నేహాలే నీకు ఒరులుగా మారే. అవునా? ఎలాంటి స్నేహాలు చేస్తున్నావు? లోకంలో మలినం తప్ప ఏమీ లేదు. ఈ రాత్రికి లేకపోతే ఈ క్షణానికి మరో క్షణానికి బ్రతికితే ఎక్కువ అనుకుంటున్నాను నేను. ఏ రోజుకు ఆ రోజు ఊహించామా మొన్న వరద? మరి ఏంటి నీ ధైర్యం? పెద్ద జబ్బు ఒకటి వస్తే నీ ఆస్తులు అమ్మినా కూడా నువ్వు నీ ఆస్తిని అమ్మినా కూడా నీ జబ్బు బాగుపడదే? ఎంతమంది ఆస్తులు పెట్టినా కూడా బ్రతకలేకపోయారు కరోనాలో. మూడో మాట చూడండి పరిశుద్ధ గ్రంథమందు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, 5వ అధ్యాయం 25, 26 వాక్యాలు చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైన ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను. ఎవరున్నారండి ఇంత త్యాగమూర్తి? కళంకం ఉన్నా కూడా, మచ్చున్నా కూడా, మలినం ఉన్నా కూడా నీతో ఆయన స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నాడంట. నిన్ను ప్రేమించి నిన్ను సరిచేసి నిలబెట్టాలనేది ఆయన కోరికంట. నిలబెట్టాలనుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఎవరున్నారు అలా ఆలోచించేవారు? నువ్వు పడిపోతే పట్టదు, నువ్వు జారిపోతే పట్టుకోరు. ఇదిగో నువ్వు చెడిపోతుంటే లాగరు, చెడిపోతుంటే దేవుని వైపుకు నిన్ను లాగరు, వద్దని ఆపరు. ఎలాగైనా నిన్ను దేవుడితో నిలబెట్టాలని వాళ్ళు కంకణం కట్టుకోరు.
పాడైపోతుంటే ఏమంటే వేడుకగా చూస్తుందంట ఈ లోకం. ఎందుకమ్మాయి ముక్కు పచ్చలార జీవితాన్ని నాశనం చేసుకుంటావు అని హెచ్చరిక చేసేవాళ్ళు కనపడట్ల ఈ రోజున. కాసేపుటి దానికి ఎందుకమ్మాయి, ఎందుకురా ఇలా పాడైపోతున్నావని హెచ్చరిక చేసేవాళ్ళు ఉండటం నువ్వు అదృష్టం చేసుకున్నట్టు. స్తోత్రం చెప్పరింది అని కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. ఎన్ని సంగతులు చెప్పాను సార్? మూడో సంగతి ఏంటి? వాక్యం అనే ఉదక స్నానం చేయాలి. బాబు, ఏ స్నానం? శరీరానికి స్నానం అవసరం. ఇప్పుడు మీ అందరికీ స్నానం చేపిస్తున్నాడు. దేంతో? గట్టిగా చెప్పు. వాక్యం అనే ఉదక స్నానంలో ఎవడైతే ఉంటాడో వాళ్ళు ఏముండదో మచ్చ ఉండదు. నీకు వాక్యం అవసరంలా. వాక్యాన్ని వినవు. నీకంటే దౌర్భాగ్యురాలు ఇంకొకళ్ళు లేరు, దౌర్భాగ్యుడు ఇంకొకళ్ళు లేడు. వాక్యం అంటేనే తిరుగుతుంటావు. వాక్యం అంటేనే ఏమండి ఏవో పనులు చేసుకుంటా కూర్చుంటారు. వాక్యం అంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు మలినంలో ఉన్నట్టే. నీలో మచ్చొచ్చిద్ది, పాడైపోతావు. బాగు చేసేది కదా వాక్యం, సరి చేసేది కదా, దేవునితో నిలబెట్టేది కదా వాక్యం. వాక్యం అంటే బోర్ ఫీలింగ్ కలుగుతుంది కొంతమందికి. ఏ వాక్యం చెప్తారో విందాము, దాని ప్రకారం నడుచుకుందాము, రాసుకుందాము అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి వాక్యం అంటే బాధ, ఏదో వంక పెట్టుకొని బయటికి వెళ్తుంటారు. ఎప్పుడు చూసే పిల్లలు మీతోనే మీ ఇంట్లో మిల్లల్లో ఉంటారు. అసలు నీకు ఆసక్తి ఉంటేగా పక్కన పెట్టి ముందు వాక్యం విందామని. వాక్యం పట్ల అంత అవేర్నెస్ లేదు, అంత మెళుకువతనం లేదు. వాక్యం నిన్ను మోటివేట్ చేస్తుంది, వాక్యం నిన్ను బలపరుస్తుంది, వాక్యం నీలో అవేర్నెస్ మెళుకువతనాన్ని తీసుకొస్తుంది. వాక్యం నిన్ను ప్రభువుతో నిలబెట్టిద్ది. అంటే ఇప్పుడే చదివారు, వాక్యం ఎవరితో నిలబెట్టిద్ది? ప్రభువుతో నిలబెట్టిద్ది. కళంకురాల నిష్కళంకంగా ఉండాలి, కళంకం లేనిది ఉండాలి. పావురం నిష్కళంకమైంది కాబట్టి బలికి దాన్ని సిద్ధపరిచారు. బలికి కూడా నిష్కళంకమైంది కావాలి, మచ్చలేంది కావాలి, మలినం లేనిది కావాలి. కాబట్టి ఇదిగో పావురం బలికి నైవేద్యానికి ఉపయోగించారు. సంఘం కూడా నిష్కళంకంగా ఉండాలి పావురం లాగా, అప్పుడే బలికి ఉపయోగపడిద్ది. అర్థమవుతుందండి? అసలు విషయం ఇంకోటి చదవండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14-15. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయాలు మాని. చూసారా ఏమండోయ్, నీలో కళంకం ఉందని అర్థమైందా? ఇప్పుడు అంటే మచ్చ ఉందని అర్థమైందా? యేసు రక్తం అంటే నీకు ఇష్టం ఉండదు, భయం ఉండదు. ఏదో నెలకు ఒకసారి ఇస్తున్నారు కాబట్టి ఈజీగా తాగి వెళ్తున్నావు, అందుకే నీ జీవితం ఏమండి తిరగబడుతుంది. 2 కళంకము లేని వారికి ఉండాలంటే 2 లోకమాలిన్యం అంటకుండా కాపాడుకో. 3 వాక్యం అనే శరీర స్నానం ఎట్లాగో చేసి వచ్చావు. అమ్మ చేయని వాళ్ళు కూడా ఉన్నారా? రోజు స్నానం ఆడుతున్నావుగా. మరి వాక్యం అనే ఉదక స్నానం ఉంటేనే నీ ఆత్మ శుభ్రపడిద్ది. 4వదంట సనుగులు సంశయాలు, అంటే డౌట్లు. సనుగులు సంఘానికి ఇప్పుడు డౌట్లు.
విగ్రహాలకు సంబంధించింది తినొచ్చా తినకూడదా? పెద్ద డిబేట్లే జరుగుతున్నాయి. మేము చెబుతున్నాం తినకూడదు, ఖచ్చితంగా చెబుతున్నాం తినకూడదు. తినొచ్చని ఒక రిఫరెన్స్ పట్టుకొని అన్ని ఆధారం అవ్వదు. ఎందుకు తినమన్నాడో చెప్పాడు. అదే పౌలు గారు అన్నారు, మరలా కాసేపు కూడా గ్యాప్ ఇవ్వకుండా బలహీనమైన మనస్సాక్షులను బట్టి జాగ్రత్త వహించు, తినకుండా ఉండటమే మేలు అన్నాడు. తినొద్దు అన్నాడు. చాలా డౌట్లు ఉన్నాయి. ముసుగు వేసుకోవచ్చా వేసుకోకూడదా? ఇంకా నయ్యం ముక్కులో దూది పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని. ముక్కులో దూది పెట్టుకుంటే ఏమైద్దండి? నోరు మూసుకొని. ముసుగేసుకోకపోతే కూడా అంతే. నీలాంటి వాడికి ఇంతే ఆన్సర్ చెప్పాలి. ఏ నామంలో బాప్తిజం తీసుకోవాలి? ఏమండి? సుబ్బయ్య నామంలో. ఏమండి? ఏ నామం? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి మీరు తండ్రి కుమారుడు అంటే ఎవరు? యేసుప్రభే. త్రిత్వంలో యేసుప్రభు ఉన్నాడుగా. ప్రత్యేకించి యేసునామంలోనే తీసుకోండి ఆయన బోధకులు బయలుదేరారు. ఎన్ని డౌట్లు! సంఘాన్ని చావుకొడుతున్నారు. దుర్బోధలకు నిలయమైపోయింది. ఇప్పుడు ఒకడు భాషలు ఆగిపోయినాయి అంటున్నాడు. ఆగిపోయినాయా? భాషలు ఆగిపోయినాయా? ఈయన ఏదో తయారు చేసిన ప్రోడక్ట్ లాగా. ఈయన తయారు చేసాడు ఏంది? ప్లాస్టిక్ బకెట్ అనుకున్నాడు ఏంది? పగిలిపోతే మాట వేయటానికి. పౌలు గారు అన్నారు ఆగిపోవచ్చేమో. ఏమన్నాడు? ఆగలా. అర్థమవుతుందా? ఒకడినొకడు విమర్శించుకొని దుర్బోధలతో సంఘానికి గలిబిలి రేపి ఇప్పుడు విశ్వాసులే ఎక్కువగా అన్నీ తెలుసుకొని ఈ అందరు రకరకాలు చెబుతున్నారు. ఎటు పోకుండా ఉంటాం మంచిదని ఇంట్లో కూర్చుంది. యూట్యూబ్లు కూడా చోట్ల మళ్ళీ ఎక్కడ పుట్టిందో అక్కడ పోయింది. సినిమాలు చూస్తుంది, రంగు మార్చుకుంది, ఏమంటే లోకంలో బయట తిరుగుతుంది. మహానుభావులు బోధలకే అయ్యా పుణ్యం కట్టుకుంటున్నారు. మీ అందరికీ దేవుని సింహాసనం ఎదుటే 2 అంతల తీర్పు ఉంది. బోధ చేస్తే భయం పుట్టాలా, దేవుడి మీద గౌరవం పుట్టాలా, బోధ చేస్తే విశ్వాసం పుట్టాలా, బోధ చేస్తే సంఘానికి రావాలనిపించాలా. అంతేగాని అది ఉందా ఇది ఎట్ట చేయకూడదు అంటగానే డౌట్లు పెట్టమాకండి. డౌట్లు పెట్టొద్దు. సనుగులు ఎక్కువైపోయినాయి అంట. చెప్పరేంటి ఏమైంది? విశ్వాసులందరూ విశ్వాసో కాదో తెలుసుకోవాలంటే ఇక్కడే తెలిసిద్ది. దశంభాగాలు అడిగినప్పుడు, కానుకలు పేర ఏమండి మిమ్మల్ని నిలబెట్టినప్పుడు, పండగలకి, ఫంక్షన్లకి, మీటింగ్లకి మిమ్మల్ని వాట అడిగినప్పుడు, అప్పుడు ఏడ్చి రోధించి ఏమండి ఏడ్చే ప్రార్థన చేసే నీ బతుకు అప్పుడు బయటపడిద్ది. ఎప్పుడు? కానుకల దగ్గర. సనగటం ప్రారంభిస్తావు అంటే నీలో మచ్చుంటేనే సనుగుతావు. ఇంత ఇచ్చిన దేవునికి పరిచర్యకి నేను అంతిస్తే నేను రుణం తీర్చుకోగలను. మాకిస్తున్నారా? దేవుని పని జరగటానికి. ఏమండి? ఏం జరగటానికి? దేవుని పని జరగటానికి. దేవుని పని జరగటానికి మనకి ఇచ్చిన దాంట్లో మనం ఇస్తున్నాం. మేము కూడా ఇవ్వాల్సిందే. దానికి సనుగుడు ఎందుకు? ఇప్పుడు 4 సంగతులు చెప్పాను. ఒకటి ఏంటంట? కళంకము లేని వారిగా ఉండాలంటే యేసు రక్తాన్ని ఆశ్రయించు, లోబడు, రక్తంలో కడగబడు. యేసు రక్తాన్ని వదులుకోవద్దు. 2 లోక మాలిన్యం అంటకుండా కాపాడుకో నీ దేహాన్ని, నీ ఆలోచనల్ని, ఏమంటే నీ మనస్సుని, నీ ఊహల్ని.
నీ అంతరంగాన్ని లోక మలినంతో ఏమంటే అంటనీయకుండా కాపాడుకో. 3, వాక్యములో ఎప్పుడు స్నానం చేయి, మునుగు, కడుక్కో. వాక్యం లేకుండా చేసుకోవద్దు అసలు. వాక్యం అంటే ఇష్టపడండి. 4, సనుగుళ్ళు సంశయాలు, డౌట్లు ఏమైనా ఉంటే నన్ను అడగండి. చర్చలు పెట్టుకుందాం, మన చర్చిలోనే అన్ని బోధలు వింటున్నారు కదా, నన్ను అడగండి, క్లాసులు పెడతాను అవసరమైతే. ఈ భయంకరుల నుంచి మిమ్మల్ని కాపాడుకోవాలంటే మీకున్న డౌట్ నన్ను అడగండి. ఇదివరకే కొన్ని చెప్పాను, ముసుగుల గురించి చెప్పాను, వాదించాం, ఒప్పించాం, పరుగులు తీపించాం వాళ్ళని. బాప్తిజాల గురించి డౌట్లు ఇదివరకే చెప్పాను, ఏ నామములో తీసుకోవాలో చెప్పాను. బోధల గురించి, భాషల గురించి, 1000 రాజ్యం గురించి, రాకడ గురించి మీకు ఎన్ని డౌట్లు ఉన్నా ఎవరు విన్నా నన్ను అడగండి, నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. అర్థమవుతుందా? అన్ని బోధలు వినొద్దు, అన్ని శ్రేయస్కరమైనవి కాదు. అన్ని బోధలు వినమాకండి, చూడమాకండి. చెడగొడటానికి కాదు, డౌట్లు పెడటానికి కాదు, వెనకకు లాగటానికి కాదు. అర్థమవుతుందా మాట? రకరకాల బోధకులు బయలుదేరారు. అందుకని మీరు జాగ్రత్త పడండి. కడవరి దినాల్లో కళంకం లేకుండా ఉండండి. ఆఖరి మాట ఏం చెప్పాడు? సణుగులు లేకుండా, డౌటులు లేకుండా బ్రతకండి. సనగమాకండి, చేసే పరిచర్యలో సనగమాకండి, ఇచ్చే దాంట్లో సనగమాకండి. డౌటులు లేకుండా ఉండండి. తోమ డౌట్తోనే బ్రతికాడు. యేసయ్య మీదే డౌట్ ఆయనకి, రెజరెక్షన్ మీద, తిరిగి లేచాడా లేదా, పునరుద్ధానం మీదే ఆయనకి డౌటు. చచ్చిపోయినోడు తిరిగి లేవలేదనే అపనమ్మకం. సద్దుకాయల బ్యాచి. రోజులు పెరిగే కొద్దీ మనకి ఎక్స్పీరియన్స్ పెరగాల, వాక్యంలో దిట్టలవ్వాలా, బెరయా సంఘస్థుల్లాగా ఉండాలా. ఎవడు ఏది చెప్తే అది నవ్వితేట. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అచ్చంగా పెట్టకథలు ఒకడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అచ్చంగా విమర్శలు ఒకడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అచ్చంగా డబ్బులు పంపండి అని ఒకడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అసలు ఎవడన్నా ఒక వాక్యం చెబుతాడు, ఆ వాక్య ఆధారం అంటే కనపడదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒకడు అచ్చంగా పాటలే ఈడు బ్రతుకు. వీడు ప్రార్థన ఎప్పుడు చేస్తాడో, వాక్యం ఎప్పుడు చెబుతాడో. 3 కనెక్ట్ అయ్యే విషయాలు ఏమన్నా రాసుకొని చెప్పటమే కానీ, ఇదిగో ఇంత గలిబిలిగా ఉందే, గందరగోళంగా ఉందే, వాటి మీద మనం మాట్లాడదాం అనుకొని ఒక్కడు ముందుకు రాడు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. దేవుడు మనకన్నా మనసు ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. డౌట్ల మీదే వాక్యాన్ని రైట్ చేద్దాం. సరైన పునాది మీద మనం కట్టబడాలి. అపోస్తలుల పునాది. కళంకం లేకుండా ఉందాం. అర్థమవుతుందా? నా సంగమా అతి సుందరివి, నీ యందు కళంకము లేదని సంఘం గురించి ప్రభు సాక్ష్యం ఇచ్చునుగాక. ఆమేన్. అందరూ వందనాలు.